రుచులు అధిక రుచి తింటే అనారోగ్య హేతు. అధిక రుచులు అనేవి తినకూడదు. అట్లాగా ఇంట్లో ఉండి ఏదో పని ఉన్నకాడికి పని అయితే చేసుకోవచ్చు. చక్కగా ఉండి సౌలభ్యమైన ఆహారం, చక్క మజ్జిగన్నం, కొత్త జ్యూసులు, ద్రవ పదార్థాలు, మెత్తగా ఉడికిన ఆహారం, ఆకుకూరలు, వేపుళ్ళు కాకోకుండా శరీరానికి స్థితి మారినప్పుడు ఇట్లా ఆహారాన్ని మార్చుకొని కాస్త తక్కువ తీసుకుంటూ కొద్ది పని చేసుకొని అలసటకి కొద్దిగా అలసటని బాగా ఎక్కువ కష్టపడే వాళ్ళైతే అలసట తగ్గిస్తే దాని అంతటా అదే తగ్గిపోతుందమ్మా. మందు కూడా వేసుకోక్కర్లేదు. అనారోగ్యం వస్తుంది అంటే చిటిగా దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే మనిషి జీవన ప్రమాణంలో ఏమిటంటే ఎవరికి విశ్రాంతి లేని జీవనం గడుపుతున్నారు. విశ్రాంతి లేకపోవడం అంటే టైం ఉంటుంది కానీ టైంకి భోజనం చేయరు. 9ంటికి ఆఫీస్ అవుతుంది, సరాసరి ఇంటికి రారు, ఎక్కడో ఏదో మీటింగ్లు ఏదో చేస్తారు. 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, రోజుకొకరు పార్టీ, 10 రకాల భోజనాలు, ఇట్లాంటివన్నీ చేస్తే అందులో వాడుతున్నటువంటి రకరకాల పదార్థాలు, టేస్టింగ్ సాల్ట్లో, రంగులు, కలర్లో ఏమిటో వేస్తారు. అవన్నీ తిన్న తర్వాత శరీరానికి ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తూ ఉంటుంది. అనారోగ్యం రావాలంటే ఎలా రావాలో అలా వస్తుంది. అట్లాగా అందుకని ఏమిటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన శరీరాన్ని మనమే రక్షించుకోవాలి. ఎదటివారు ఎవరూ రక్షింపరు. ఔషధం వాడుకోమని చెప్పగలుగుతాను, ఔషధం ఇవ్వగలుగుతాను. ఇచ్చిన ఔషధం నేను చెప్పినట్టుగా చేసుకుంటే శుభ్రంగా అద్భుతంగా తగ్గుతుంది. దానికి స్వయంకృత అపరాధం ఇందా అనుకున్నాం కదండి. మేము ఒకటి చెప్తే వారొకటి చెప్తారు. 2 రోజులు బాగానే ఉంది, వారం రోజులు బాగుంది, తగ్గిందంటే మళ్ళీ మామూలే ఆహారం. ఒక రకంగా చెప్పాలంటే తినే తిండిలో నీడనే ఉండి మనకు శరీరక శ్రమ లేదనుకుంటే మాంసాహారం అనేది అక్కరలేదు. మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటే మన ఇంటిని, మన ఆరోగ్యాన్ని, మన బిడ్డలు, మన సంసారం అంతా శుభ్రంగా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అందుకనంటే ఆహార లోపాలు అవి చూసుకొని పొద్దున్నే సూర్యోదయానికి నిద్ర లేవటం, శరీరానికి కొద్దిగా అలసట కలిగేలాగా వ్యాయామం చేయటం, తినవలసిన ఆహారాలు తినటం, ఆయిల్స్ ముఖ్యంగా ఆహారాల్లో వాడుకునే ఆయిల్స్, జిగురు లేని ఆయిల్స్ తింటున్నారమ్మా. ఆ జిగురు లేని ఆయిల్ తినటం వల్ల ఏంటంటే కావలసినంత జిగురు శరీరానికి అందదు. జిగురు లేని ఆయిల్ తింటే కఫతుల్యం అవుతుంది, కఫం పెరిగిపోతూ ఉంటుంది. కఫం పెరిగిపోతే వ్యాధి అనేది కఫదోషం అవుతుంది. కఫదోషం వస్తే కఫ వాత పిత్తాలు అంటారు కదా, ఈ కఫదోషం సంతరించుకుంటే అక్కడి నుంచి వాతదోషం వస్తుంది. వాతదోషం వచ్చిన దగ్గర నుంచి పిత్తదోషం. అంటే ఒకదాన్ని ఒకటి బైపాస్ చేసుకోదు. ఎందుకంటే దేనికి శక్తి, వాటి శక్తి నిర్వీర్యం అయిపోయి దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ ఉంటాయి శరీరానికి. ఇటు దోషాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని చక్కగా మన పూర్వీకులు తిన్నారు కుసుమ నూనె, నువ్వుల నూనె, పల్లి నూనె, ఇట్లాంటివన్నీ చక్కగా గానుగు పట్టించుకొని ఆహారంలో వాడుకుంటే శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది. రంగులు, కలర్లు, టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ నియంత్రించండి, ఆరోగ్యంగా ఉండండి. చక్కగా శరీరం ఎప్పుడైనా అలసటకి గురైందంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే ఎమ్మటనే ఉపశాంతి వస్తుంది. బాగా నీరసించి తిరిగి వచ్చారంటే కొత్త నిమ్మరసం, కొద్దిగా తేనె ఇట్లా కలుపుకొని తీసుకోవచ్చు. కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో వాడుకోవాల్సింది పలసన మజ్జిగ, వేయించిన జీలకర్ర పొడి, లవణం అంటే సముద్రం ఉప్పు కలిపి తీసుకుంటే అలసట నుంచి బాగా బయటకు వస్తారు, అలసట పడరు. ఇట్లా ఆహారంలో నియమాలన్నీ మార్చుకొని స్వయంకృత అపరాధాలు ఏం చేస్తున్నాం, ఎందుకు వస్తుందని ఒకసారి మనకు మనమే మనసావాచకరణ చూసుకొని మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలి. ఆహారం తినే ఆహారాల్లో కూడా ఏది తినాలో అదే తినాలి. ఉడికించిన ఆహారాలు తింటూ వేళకి నీళ్ళు అవసరమైనప్పుడు నీళ్ళు తాగటం, మలమూత్ర విసర్జన ఆఫ్ చేయకోకుండా ఉండటం, ఇట్లా అన్నీ చేస్తే శరీరం ఏంటంటే ఆ ప్రక్రియకి అలవాటు పడుతుంది. మూత్రం వస్తుంది అనుకోండి, 1 గంట సేపు ఆపకూడదు. లోపల ఉన్నటువంటి ఆ బ్లాడర్లో చిన్న మినరల్లాగా తయారైపోయి తర్వాత ఏంటంటే ఆ ప్రోస్టేట్లో గ్రంథుల్లాగా ఏర్పడి ఒరుపులాగా వచ్చి యూరిన్ ఎట్లా ఉంటుందంటే యాసిడ్ కంటే పవర్గా ఉంటుంది. అది కొన్ని ఆకుల మీద యూరిన్ పోస్తే మాడిపోతాయి, ఆ ఆకులు కూడా తట్టుకోలేవు, యూరిన్కి అంత పవర్ ఉంటుంది. అలాంటిది ఎప్పుడైనా ఓపెన్ వాల్ వెళ్ళాలి అని మనసుకి ఎప్పుడైతే ఇండికేషన్ ఇస్తుందో ఎమ్మటనే వెళ్ళాలి. పోతే ఈ పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలకి మనసావాచి చెప్తున్నాను, మీరు వేసుకున్నటువంటి
లోపల అండర్వేర్లమ్మ ఎలక్ట్రిక్ అన్నీ వాడుకోవద్దు. పిల్లలు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కాటన్ దుస్తులు వాడుకోండి. లూజుగా ప్రకృతి అందించే వాయువులన్నీ శరీరానికి సౌలభ్యంగా, ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే శరీరానికి నవనాడులు నవరంధ్రాలు ఇట్లా చెప్తూ ఉంటారు. 72,000 నాడులు అంటే నరాలు, 9 గ్రంథులు, 9 నాళాలు ఇట్లా చెప్తారు. ఇవన్నీ కాదు, స్వేద గ్రంథులు ఎన్నో వేలాది లక్షల్లో ఉంటాయి. ప్రతిదీ గ్రంథే. శరీరం అంతా జల్లెడుతూట్లని చాలా గ్రంథాల్లో చెప్తూ ఉంటారు. అట్లా ఏంటంటే ప్రతిదానికి మన శరీరాన్ని విసర్జించే గుణం ఉంటుంది, ఇముడ్చుకునే గుణం ఉంటుంది. శరీరం మీద ఏదైనా పోసినప్పుడు లాక్కునే గుణం ఉంటుంది. అట్లాగే గాలి లేదనుకోండి చెమట పడుతుంది, ఇట్లా క్లోజ్ చేసేస్తే ఇలా మూసేసాం. స్ట్రెచ్చు, కాటను ఇట్లాంటి ఈ జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ వేసుకుంటారు. అసలు గాలి అనేదే తగలదు శరీరానికి, చెమట పడుతుంది ముందు, దాన్ని అదే లోనకు పెంచుకుంటుంది. అట్లాగనమాట. చెమట పట్టినప్పుడు గాలి సౌలభ్యంగా తగిలింది అనుకోండి అలసటకు గురవుతుంది శరీరం, చెమట పడుతుంది. గాలి సౌలభ్యంగా తగిలింది అనుకోండి శుభ్రంగా గాలి వెళ్ళి ఏం చేస్తుంది, ఆరుస్తూ ఉంటుంది, పై పూతలాగా ఆరిపోద్ది. స్నానం చేసేటప్పుడు ఆ మలినం బయటికి పోద్ది. లేదు మీరు అలా బంధించాం అనుకోండి, గాలి తగిలినప్పుడు ఏమవుతుంది, శరీరం మళ్ళీ లాక్కునే గుణం ఉంది, లాగేసుకుంటుంది. అప్పుడు శరీరానికి అనేక చర్మ రోగాలు రావటం, రక్తం పాడవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే సూర్యోదయానికి నిద్ర లేవటం, అట్లాగే అర్ధరాత్రి సమయం కాకోకుండా వీలైనంత తొందరగా మన పనులు ఎప్పుడూ ఉంటాయి. పనులు ఏ టైంలో ఏ పని చేసుకోవాలో, ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలో తీసుకొని ఆయా టైంలో చక్కని నిద్ర వస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఆఫ్ చేసి ఏదో పనికిరాని పని